చూసుకోవచ్చు. ఇక్కడైతే ద ఒరిజినల్ ఇరానీ హలీం అని అయితే మెన్షన్ చేసింది. ముఖ్యంగా చూసుకోవచ్చు గాయస్, అసలు మీట్ రేషియో అమ్మో, అసలు మటన్ తిన్నట్టే ఉంది. ఓన్లీ మటన్, వేరే దగ్గరతో పోలిసి ఇక్కడ మాత్రం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. అంటే మీరు వేరే ఎక్కడైనా తినండి, ఇక్కడ తింటే మాత్రం కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే మీరు 100% నోటీస్ చేస్తారు. మీట్ రేషియో అయితే ఫుల్, అసలు తింటుంటే మీట్ తిన్నట్టే ఉంది. హలో గైస్, మరో హలీం స్పాట్ తోటి మేము ముందుకు వచ్చేసినాం. జనరల్గా హలీం అంటే సార్వి అంటే హలీం అనే ఒక నేమ్ అయితే ఉంది. దీని అడ్రస్ వచ్చేసి అయితే బంజారా హిల్స్. ఇక్కడ సార్వి అంటే తెలియని వాళ్ళు ఉండరు. కేఫ్ 555 పక్కనే ఉంటుంది. మనం ఆల్రెడీ కేఫ్ 555 మీద వీడియో చేసినాం. మీరు కనుక చూడాలనుకుంటే పైన కార్డులో ఇచ్చేస్తా చూడండి. ఈరోజు మనం ఇక్కడ కూడా ఒక మినీ మటన్ హలీం తీసుకొని టేస్ట్ ఎట్లుందో చూద్దాము. క్వాంటిటీ కానీ ఎంత వస్తుంది, నిజంగా హైప్ ఉందా లేదా, ఏమంటావు? నన్ను తిన్నా ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం సార్వీలో ఫస్ట్ టైం. అది మాక్సిమం ఇంతవరకు తినలేదు. నేను కూడా తినలేదు. కాకపోతే యూట్యూబ్ లో మాత్రం ఓ అమ్మ సార్వి అంటే ఇట్లా అని చూపిస్తారు. జెన్యూన్ మనమైతే జెన్యూన్ చెప్తాం. అసలు నిజంగా అంత హైప్ ఉందా, ఆ ప్రైజ్ కి వర్తా కాదా, మా ఈ వీడియోలో అయితే చూసుకుందాం. క్రౌడ్ అయితే మరీ అంత లేదు, చూసుకోవచ్చు క్రౌడ్. కేఫ్ 555 అయితే మామూలు పిచ్చ ఇక్కడ ఉన్నారు కానీ బాగానే ఉన్నారు కానీ యూట్యూబ్ లో చూపించినంత అంతగా వాళ్ళ మామూలు అంత లేదు. లోపలికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. చూసుకోవచ్చు లోపల తినడానికి అయితే ఇక్కడ ఉంది. క్రౌడ్ అయితే పర్లేదు, నార్మల్ యావరేజ్, అంటే బాగానే వస్తున్నారు కానీ చూడాలి ఇక టేస్ట్ ఎట్లుందో. చూసుకోవచ్చు ఇక్కడైతే ద ఒరిజినల్ ఇరానీ హలీం అని అయితే మెన్షన్ చేసేద్దాం మేకర్స్. నేనైతే ఒక 200 రూపీస్ మినీ మటన్ హలీం చెప్పేసిన. సో ఇదే సార్వి హలీం అనమాట. బాబా హలీం అయితే ఫుల్ వేడి ఉంది మామ, అసలు నోట్లో పెట్టుకుంటే అబ్బో ఫుల్ వేడిగా ఉంది. మీట్ కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు. అబ్బా ఫుల్ థిక్ ఉంది. జీడిపప్పులు కూడా చాలా ఎక్కువ వేసిండు, చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది. అంటే సెటిల్గా ఉంది, అట్లా ఘాటులా కాకుండా టేస్ట్ అయితే సెటిల్గా చాలా బాగుంది. కానీ లాస్ట్ టైం మనం నిన్న కేఫ్ 555 కంటే అంటే లేదు, కేఫ్ 555 దీనికంటే చాలా బాగుంది. కాకపోతే ఇది మాత్రం సెటిల్ మీట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది. దీని ప్రైస్ అయితే 200. అక్కడ వచ్చేసి అయితే మినీ అయితే 400. కాకపోతే మనం 600 తీసుకున్నాం. సరే 400 కింద లెక్క వేసుకున్నా, 200కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఒకవేళ చికెన్ 65 కావాలనుకుంటే 250 అంట స్పెషల్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చెప్తున్నా కదా, మీట్ కన్సిస్టెన్సీ అయితే ఫుల్ ఉంది, చాలా థిక్ ఉంది మీట్ కన్సిస్టెన్సీ. ఇదిరిపోయింది. ఇదైతే 38 ఇయర్స్ నుంచి పెడుతురంట. బ్యానర్ మీద చూసుకోవచ్చు. అదిగాక ఇక్కడ స్పెషల్ అంటే వీళ్ళ ఒరిజినల్ ఇరానీ హలీం అని చెప్పి మెన్షన్ చేశారు. వేరే దగ్గరతో పోలిసి ఇక్కడ మాత్రం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. అంటే మీరు వేరే ఎక్కడైనా తినండి, ఇక్కడ తింటే మాత్రం కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే మీరు 100% నోటీస్ చేస్తారు. ముఖ్యంగా టెండర్ మీట్ రేషియో అయితే ఫుల్, అసలు తింటుంటే మీట్ తిన్నట్టే ఉంది, కాలిపోతుంది. అసలు దీంట్లో పిండి కలిపిరో లేదో కూడా తెలియదు మనకి. మొత్తం మీట్ నోట్లోకి వస్తుంది. అన్న నువ్వు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు. ఫస్ట్ కాలుతుంది చూడు, ఎంత వేడిగా ఉందో. నాకైతే నోరు కాలింది, ఫుల్ వేడిగా ఉంది. అబ్బో ఫుల్ వేడి. గీ విత్ గీ. ఫస్ట్ బైట్. ఇరానీ ఫ్లేవర్ నిజంగానే, సాఫ్రాను ఆ మసాలాలు అంటే బయట హలీం లెక్క కాకుండా, రెగ్యులర్ కాకుండా మంచిగా ఉంది, బాగుంది. మరీ హెవీ స్పైస్ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా, మామూలుగా చిన్న పిల్లలతో సహా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాలుతుంది.
ముఖ్యంగా చూసుకోవచ్చు గాయస్ అసలు ఆ మీట్ రేషియో అమ్మో అసలు మటన్ తిన్నట్టే ఉంది, ఓన్లీ మటన్, ప్యూర్ మటన్ ఉన్నట్టే ఉంది. ప్యూర్ అంటే ప్యూర్ అని కాదు, అంటే మటన్ రేషియో ఎక్కువ ఉన్నట్టు. ప్యూర్ మటన్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. పిండి అంటే మరీ ఎక్కువ పిండి పిండి బయట కొంచెం ఈజీ అర్థమవుతుంది గోధుమలు, బట్ ఇది అట్లా కాదు. బయటకి ప్రైస్కి పడుతుంటావా 200 రూపీస్కి? కంపల్సరీ. మినీ అయినా కాకపోతే బయట వాడితో పోవచ్చు మినీ కంటే కొంచెం ఎక్కువనే ఉంది క్వాంటిటీ. పిస్తా హౌస్లో మినీ 350 గాయస్, మినీ 350. ఇక్కడైతే 200 కంటే ఇది బెస్ట్, పిస్తా హౌస్ కంటే బెస్ట్. సాఫ్రాన్ కంపల్సరీ, సాఫ్రాన్ ఫ్లేవర్ బాగా మంచిగా తెలుస్తుంది దీంట్లో, హెల్త్కి చాలా మంచిది. ఇప్పటివరకు కనుక వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. ఇలాంటి మంచి మంచి వీడియోలతో ముందుకు వచ్చేస్తా. ఇంకా చాలా హలీమ్స్, చాలా బిర్యానీలు తీయాల్సి ఉన్నాయి. నన్ను ఇట్నే సపోర్ట్ చేసి మీరు కనుక వీడియోలు మంచిగా చూసారనుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా, ఇంకా వ్లాగ్స్ కూడా తీద్దాం అనుకుంటా. సో మరిన్ని ఎన్ని ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్. అండ్ హలీం టేస్ట్ మాత్రం బా.